not less than the joint secretary of the respective governments. ఇది రిటర్న్ ఫామ్ లో ఉండాలి. నాకు మీరు కొంచెం నర్డీగా రూల్స్ చెప్పడానికి మీరు అవకాశం ఇస్తే ఐ కమ్ టు పాలిటిక్స్. బట్ ఒక్క నిమిషం మీకు ఐ రీడ్ ఇట్ అవుట్. వెరీ 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 బ్రీఫ్లీ. ఇక్కడ సార్ an inquiring process, ఇక్కడ interception is subject to 8 checks. అంటే ఈ SOP standard operating procedures కిందనే 8 checks before monitoring is allowed. These include receiving the request in a sealed envelope, ensuring the delivery of interception by an officer not below the rank of sub-inspector of police or equivalent. Any inquiry process could be under the new SOP. Check whether the request in original and addressed to the nodal officer only, and from which designated security agency it came from. The SOP mandates that any request received by telephone, SMS and fax should not be allowed. Email kuda allow cheyaledu. Email kuda 24 hours lopala physical request letter signed and stamped by the said requesting nodal officer ga unnadi. And plus only this would mean that the government concerned would have to produce an original copy of its request that bears the union or the state secretary's order number with date, or an order and date by an officer of the rank of the joint secretary and not below. Non-compliance with the provisions can result in prosecution as per law of the land. The SOP documents 11 sections. The sections include the operational structure, types of requests and violation of interception request, and legal intercept under the number portability reconciliation, and a list of only 10 law enforcement agencies. Ivanni structures, idi do's and don'ts so part, only 10 law enforcement agencies have been allowed the right to intercept under the Indian Telegraph Act 5(2), read with the standard operating procedures. ఇప్పుడు క్లియర్లీ మనం ఈ రిమాండ్ రిపోర్ట్ అయినా FIR అయినా చూస్తే ప్రణీత్ రావుకి, అంటే క్రిషాంక్ అన్నట్టు డీజీపీకి ఎందుకు చెప్పలేదు? మన ప్రణీత్ రావుకి ఒక ప్రైవేట్ ఆర్మీ ఆఫ్ ఇంటర్సెప్టర్స్, ఇల్లీగల్ ఇంటర్సెప్టర్స్ ని పెట్టేసుకొని ఇంటర్సెప్ట్ చేసే అవసరం ఏమొచ్చింది? అంటే క్లియర్లీ డీజీపీని ఓవర్ రైట్ చేసిండు. అంటే ఒకవేళ డీజీపీ మీరు చెప్పిన పాయింట్ బట్టి డీజీపీని ఓవర్ రైట్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఇంటెలిజెన్స్ డీజీపీ కూడా నోటీసులు లేకుండా అండర్ ఇంటెలిజెన్స్ దీని కింద కూడా చేసి ఉండొచ్చు. ఓకే రైట్. అయితే ఇక్కడ మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక్కటి చెప్పండి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, హరీష్ రావు గారు వీళ్ళంతా పొలిటీషియన్స్ కదా. ప్రభుత్వం అధికారికంగా చేస్తే నక్సలైట్లు లేకపోతే ఉగ్రవాదులు వీళ్ళే చేయాలి కదా. ఎందుకంటే ఒక నిమిషం సార్, 5 సందర్భాల్లో చేస్తారు. 5(2) PUCL కింద ఇంకో ఎక్సెప్షన్ ఉంది. ఏంటంటే పాలిటిషియన్స్ ని చేయొద్దు అని చెప్పేసి. That's what I am going to ask. Not elected representative అని రాయాలని కూడా ఉన్నది. That's what I am going to ask actually. మీరే చెప్పినారు. అయితే నేను అనేది ఏంటంటే ప్రభుత్వం అధికారికంగా చేస్తే వాళ్ళని చేయాలి, ఎవరిన నక్సలైట్లు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, అది కూడా ఐడెంటిఫైడ్. ఇక్కడ అలా చేయకుండా పొలిటీషియన్స్ని, రెప్యూటెడ్ పొలిటికల్ పార్టీస్ ప్రెసిడెంట్స్ని, మినిస్టర్ని ఇట్లా చేశారని ఇప్పటి వరకు వస్తున్న వార్తలు ఉన్నాయి. కాబట్టి ఇది ప్రభుత్వం, ఒక్క నిమిషం అన్న, ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం చేయించిన ట్యాపింగా, టిఆర్ఎస్ పార్టీ చేయించిన ట్యాపింగా? వాట్ యు సే రచనారెడ్డి గారు? టిఆర్ఎస్ ప్రభుత్వమే అని అనాలి. ఎందుకంటే ప్రణీత్ రావు ఎవరి అండర్ బండల్ తో ఒక దీంతోని వాళ్ళు చేసి ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది జరిగింది. ఎటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లో ఏ రిక్వైర్మెంట్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేరు. ఎక్కడ ఈ వీళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, వీళ్ళ ద్వారా మనకు స్టేట్ కి స్టేట్ సెక్యూరిటీకి ప్రాబ్లం, అధికారం చేతిలో ఉంది కాబట్టి ఆ పార్టీకి చేయించుకునే అవకాశం వచ్చింది. ఆ పార్టీకి ప్రభుత్వమే ఉంది కాబట్టి ఇద్దరికి కలిసి చేయించుకునే అవకాశం వచ్చింది. అందుకోసం ఎటువంటి పేపర్ ట్రేలు ఏమీ లేదు. అండ్ నో ప్రొసీజర్స్ హావ్ బీన్ ఫాలోడ్. ఇంకా ఎక్కడ ఎందుకు ఫోన్ ట్యాప్ చేస్తున్నారో రిక్వెస్ట్ కూడా లేదు. ఇప్పుడు మీరు అంటున్న వాళ్ళు రేవంత్ రెడ్డి అయినా లేకపోతే బండి సంజయ్ అయినా ఎవరైనా
వాళ్ళు నేషనల్ సెక్యూరిటీకి విఘాతమా లేకపోతే వాళ్ళ స్టేట్ సెక్యూరిటీకి విఘాతమా అంటే ఏ రీజన్స్ తోని మీరు వాళ్ళ ఫోన్ ప్యాక్ చేయాలనుకుంటున్నారు? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారా? లిక్కర్ కేసు విచారణ జరుపుతున్న జడ్జి గారు బదిలీ అయ్యారంట, నాగ్పాల్ గారు. ఏమో నాకు తెలియదు, బెయిల్ ఇవ్వద్దనో మరి. అంటే మీరు అంటే దీంట్లో మాట్లాడుతూ అది వచ్చింది కాబట్టి చెప్తున్నా. జడ్జి గారు మీకు సంతోషం కలుగుతుంది కావచ్చు, మాకు బెయిల్ ఇవ్వద్దని జడ్జి బదిలీ అట్లా గన్లో జడ్జి బదిలీ అయితే మనకి ఏమున్నది చెప్పండి. దేశవ్యాప్తంగా అయితే అనుకోవాలి, ఒక్క జడ్జి అయితే బ్రేకింగ్ న్యూస్ కాబట్టి వస్తుంది. ఎందుకంటే మాట్లాడుతున్నది బీజేపీ ప్రతినిధి కాబట్టి, బీజేపీ కదా కేంద్రంలో ఉన్నప్పుడు బీజేపీ ప్రతినిధి కాబట్టి